2026 ప్రారంభంలోనే అటు ఇన్వెస్టర్లు ఇటు సామాన్యులు ఊహించని షాక్. బంగారం ధర 10 గ్రాములకు 1,50,000 దాటితే వెండి ఏకంగా 3 లక్షల వైపు దూసుకెళ్ళింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కేవలం కొద్ది రోజుల్లోనే భారీ క్రాష్. అసలు ఈ ఒడిదుడుకుల వెనకున్న కారణాలేంటి? ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బులియన్ వినియోగదారు. మన అవసరాల్లో దాదాపు 3వ వంతు దిగుమతులపైనే ఆధారపడి ఉంటాం. ధరలు ఇలా ఆకాశాన్ని అంటడం వల్ల మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. అంటే మనం బయట దేశాలకు చెల్లించాల్సిన డాలర్లు పెరిగిపోతున్నాయి. ఇది రూపాయి విలువను తగ్గించడమే కాకుండా దేశంలో కోర్ ఇన్ఫ్లేషన్ అంటే నిత్యావసరాల ధరలు పెరగడానికి కూడా కారణమవుతోంది. అంతర్జాతీయంగా చూస్తే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కొత్త చైర్మన్గా కెవిన్ వార్ష్ రాకతో డాలర్ ఒక్కసారిగా పుంజుకుంది. సాధారణంగా డాలర్ బలపడితే బంగారం ధర తగ్గుతుంది. దీనినే వార్ష్ ఎఫెక్ట్ అంటున్నారు. కానీ విచిత్రమేంటంటే ఒకవైపు ధరలు పడుతున్నా ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు మాత్రం తమ గోల్డ్ రిజర్వ్స్ను పెంచుకుంటూనే ఉన్నాయి. అంటే కరెన్సీల మీద నమ్మకం తగ్గి బంగారం వైపు మొగ్గు చూపుతున్నారని అర్థం. సామాన్యుల విషయానికి వస్తే ధరలు పెరగడం వల్ల గోల్డ్ లోన్స్ ఇచ్చే బ్యాంకులు బిజీగా మారాయి. తమ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకునేవారి సంఖ్య 125% పెరిగింది. ఇక ఇన్వెస్టర్లు గమనించాల్సిందేంటంటే వెండి కేవలం ఆభరణాలకే కాదు, 2026లో ఎలక్ట్రిక్ వెహికల్స్, 5G టెక్నాలజీ మరియు AI డేటా సెంటర్ల తయారీలో కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ప్రస్తుత పతనం ఒక తాత్కాలిక కరెక్షన్ మాత్రమే అని విశ్లేషకుల అంచనా. మీరు ఇప్పుడు కొంటున్నారా లేదా వేచి చూస్తున్నారా? ఇన్వెస్ట్ చేసే ముందు డిజిటల్ గోల్డ్ మరియు ETFsని కూడా పరిశీలించండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.